ఈ దాసుని యొక్క స్వరములో నుంచి నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. నేను నీ మాటల ద్వారా బలపరచబడాలయ్యా. నీ మాటల ద్వారా నేను ఆదరించబడాలి. నీ వాక్యం ద్వారా నేను ప్రత్యేకపరచబడాలయ్యా. నీవు ప్రత్యేకమైన దేవుడు కనుక మేము కూడా ప్రత్యేకంగా జీవించుటకు నీ వాక్యం మాకు అవసరమై ఉన్నది ప్రభు. నీ వాక్యముతో మాతో మాట్లాడండి హృదయపూర్వకంగా మనం అడుగుదాం. సర్వశక్తిమంతుడు అయిన మా దేవా, నీకు స్తోత్రాలు. వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఆరాధనలో మీరు తోడైన నడిపించారు. వాక్యము ధ్యానం చేయబోయే సమయంలోనికి మేము వచ్చాము ప్రభు. వాక్యమై ఉన్న దేవా, ఈరోజు మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడండి ప్రభా. ఏమాత్రం కూడా అర్హత లేనివాడని, యోగ్యత లేనివాడని ఈ అల్పుడను ప్రభా నీ సెలవు చాటును మరుగుపరుచుకోండి. ఈరోజు కూడా నేనే తగ్గిపోవాలి, మీరే హెచ్చించబడాలి. నేను కనుమరుగైపోవాలి, మీరు ప్రత్యక్షమవ్వాలి. అట్టి కృప దయచేయండి. కూడి వచ్చిన నీ బిడ్డలతో మీరు మాతో మాట్లాడండి. నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. వాక్యం వినగలిగిన చెవులను, వాక్యం గ్రహించగలిగిన హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మహిమ పొందండి ప్రభు. ఈ లైవ్ ద్వారా వింటున్న వారందరితో కూడా మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటి కార్యాలు యేసుక్రీస్తు నామములో లయపరుస్తూ మీరే మహిమ పొందమని యేసయ్య శక్తి కలిగిన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఒకసారి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామా? స్వరాలు రావట్లేదు. మీరందరూ మంచిగా మాట్లాడతారని నాకు తెలుసు కనుక ఒకసారి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ప్రభు నామాన్ని నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. అట్టి కృప చూపిన దేవాది దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దామా? ప్రభువా, నీవిచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలయ్యని మరొకసారి దగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అదేవిధంగా ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటల్ని మనం ధ్యానం చేద్దాం. గత వారం నుంచి మనము ఒక అంశం పైన ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఏంటి అది? దేని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం? అది పోయిన నెలలో జరిగింది. ఈ నెలలో ఏంటిది? దేవునితో నడవాలంటే, ఎవరితో నడవాలంట? దేవునితో మనం నడవటానికి ఏం చేయాలి? దేవునితో నడవాలంటే వేటిని మనము తీసివేసుకోవాలి అనేటువంటి విషయాలపై మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభు ఒకే అంశం పైన నేర్పించమని ప్రభు నా హృదయాన్ని ప్రేరేపించాడు. ఎందుకంటే ఏదో ఒక సందర్భం గురించి ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ దానికి ఒక ప్రత్యేకత అంటూ ఉండదు. కనుక ఒక అంశం గురించి ఒక నెలంతా మనం మాట్లాడుకుంటూ ముందుకు కొనసాగుదాం. పక్కన పైగిలే గడిచినటువంటి అక్టోబర్ మాసం అంతా కూడా మనము మహిమ యందు ప్రత్యక్షపరచబడాలంటే అనే విషయాలపై మాట్లాడుకున్నాం. ఈ నవంబర్ మాసం అంతా కూడా దేవునితో నడుచుట అనే విషయాల్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గత వారము మొదటి ఆదివారము ప్రభు మనతో చాలా సూటిగా తేటగా మాట్లాడాడు. దేవునితో నడవాలంటే దేవుని పోలికల్లోనికి మనం మార్చబడాలి.
దేవుని యొక్క లక్షణాలు ఏంటో మనం తెలుసుకొని ఉండాలని మనం మాట్లాడాం. అయితే ఏంటి మరి దేవుని యొక్క లక్షణాలు ఏంటి, దేవుని పోలికలు ఏంటి అంటే ఒక 4 విషయాల్ని గత వారం మనం ధ్యానం చేసాం. మొదటిది, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కనుక దేవుణ్ణి మనం కూడా ప్రేమించే వరంగా ఉండాలని మాట్లాడాం. రెండోది మాట, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధులై ఉండాలని మాట్లాడాం. మూడో విషయము, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలని. నాలుగోది, దేవునితో సమాధాన పడాలని, ఎందుకంటే ఆయన సమాధానమునకు కర్త అయి ఉన్నాడు కనుక. ఈ 4 విషయాల్ని గత వారం మనం ధ్యానం చేశాం. ఈ యొక్క ఆదివారము మరొక విషయంతో ప్రభు మనతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. అడగలి కూర్చోబో, అడగలి కూర్చోబో, వెలుగు మాట కూర్చోబో, వెళ్ళు ఎగు. దేవుని వాక్యములో నుంచి ఒక మాటను మనం చదువుదాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము, క్షమించాలి 14వ అధ్యాయము 30వ వచ్చిన భాగాన్ని మనం చదువుదాం. చదవగలిగిన వాళ్ళు స్పష్టంగా. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింప చేయుదనని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవ్వరును ప్రవేశింపరు. ఇది నిశ్చయము. చాలు, ఇది నిశ్చయము. చెప్పండి ఒకసారి ఆ మాట. ఇది నిశ్చయము అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఇది నిశ్చయము అంటే ఖచ్చితము. ఇప్పుడు కోర్టులో జడ్జి ఉన్నాడండి, ఆయన శిక్ష వేయాలన్నా ఆయన చేతుల్లోనే ఉండిద్ది, విడిపించాలన్నా ఆయన చేతుల్లో ఉండిద్ది. ఇక అది ఏది చెబితే అదే ఫైనల్. ఇది నిశ్చయము అంటే ఇక అదే ఫైనల్. దేవుడు కూడా ఇక్కడ మాట సెలవిస్తూ ఉన్నాడు, ఇది నిశ్చయము. ఏంటి నిశ్చయము? దేని గురించి ప్రభువుల వారు ఇంత ఖచ్చితమైనటువంటి మాటని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడంటే ఒక 2 వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి కాలేబు గురించి, 2 యెహోషువాయి గురించి. చాలా జాగ్రత్తగా మాటలు వినాలి, ఎందుకంటే దేవుని అనుసరించడానికి ఏం కావాలో ఆ మాటలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవునితో నడవటం అన్నా, దేవుణ్ణి అనుసరించటం అన్నా, దేవుణ్ణి వెంబడించటం అన్నా, ఇవన్నీ ఒక కోణానికి సంబంధించినటువంటి మాటలే. కనుక దేవుణ్ణి మనము అనుసరించాలంటే మనం ఎలాగ జీవించాలనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిద్దరిని పక్కన పెట్టాడు. మిగతా వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ప్రమాణం చేశా. ఎవరికి చేశాను? అబ్రహాముతో నేను ప్రమాణం చేశాను. ఏమని చేశాను? మీకు వాగ్దాన దేశాన్ని నేను ఇస్తానని ప్రమాణం చేశాను. ఆ ప్రమాణం చేసినటువంటి మాట ప్రకారంగానే వారిని వాగ్దాన దేశంలోనికి నేను ప్రవేశపెడతాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రమాణం చేసినటువంటి వాగ్దాన దేశాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తానని చెప్పాడు. అయితే ఎవరికి ఇస్తానంటున్నాడంటే కాలేబును యెహోషువ తప్ప ఇక మీరు ఎవ్వరూ కూడా ఆ దేశంలోనికి వెళ్ళరు అని చెప్తూ ఉన్నాడు.
కాలేబును యెహోషువయు తప్ప మీరెవ్వరు కూడా నేను ప్రమాణం చేసిన వాగ్దాన దేశంలోనికి ఎవ్వరూ ప్రవేశించరు, ఇది నిశ్చయము అని అంటూ ఉన్నాడు. ఇది ఖచ్చితము, ఇక నా మాటను ఎవ్వరు కూడా తీసివేయటానికి లేదు. దేవుడు ఏదైనా ప్రమాణం చేశాడు అంటే, దేవుడు ఏదైనా మాట ఇచ్చాడు అంటే దానిని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఎవరయ్యా అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభులు వారు ఇంకెవ్వరూ ప్రవేశించడని సెలవిచ్చాడు? పైగా ఇది నిశ్చయము, ఇది ఖచ్చితంగా చెప్తున్నా అంటున్నా. వాగ్దాన దేశము ఇస్తానని చెప్పింది ఆయనే కదా. వాగ్దాన దేశంలోనికి మిమ్మల్ని ప్రవేశపెడతానని చెప్పింది ఆయనే కదా. మరలా ఎందుకు ఇక్కడికి వచ్చేసరికి మీరు ఎవ్వరూ ప్రవేశించరు, ఇది నిశ్చయమో, ఇదే ఇక ఫైనల్, సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్స్ లేవే, ఇదే ఫైనల్. ఇక ఎందుకు దేవుడు ఇంత కఠినమైనటువంటి నిర్ణయాన్ని అక్కడ తీసుకొని ఉన్నాడు? ఆలకిస్తున్నారా? ఎందుకు దేవుడు ఇటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకొని ఉన్నాడు అనంటే, ఈరోజు ఒక విషయాన్ని మీకు పరిచయం చేస్తాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి జనాంగం అంతా ఇంచుమించు 30 లక్షల మంది అంట. ఎంతమంది అంట? 30 లక్షల మంది ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు బయటకు రావడానికి కారణం ఎవరు? దేవుడే. అవునా? ఈ 30 లక్షల మంది ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారంట. ఏం చేశారంట? మొరపెట్టారంట. ఎందుకు? బానిసత్వాన్ని భరించలేక, శ్రమలను భరించలేక, ఆ ఐగుప్తులో వీళ్ళు పడుతున్నటువంటి బానిసత్వము భయంకరమైనటువంటి బానిసత్వం. వీళ్ళు ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ 30 లక్షల మంది ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారట. ఏమని? ఈ బానిసత్వం నుంచి విడిపించమని. వారి ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆయనే స్వయంగా దిగొచ్చాడు. ఆయనే స్వయంగా దిగొచ్చి ఒక పొదలో మోషేకు కనబడి ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, అక్కడ నా ప్రజలు మొరపెడుతూ ఉన్నారు కనుక నువ్వు వెళ్ళి వారిని విడిపించాలి అని మోషే మహానాయకుని ఎన్నుకొని ఐగుప్తుకు పంపించాడు. ఐగుప్తులో దేవుడు 10 తెగుళ్ళు రప్పించిన తర్వాత ఫరో హృదయం మార్చుకొని వారిని పంపించాడు. ఇదంతా బాగానే ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు దేవుడు మీరు ఎవరు కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించరు అని చెప్తూ ఉన్నాడు? అరే, విడిపించింది ఆయనే కదా. వారి మొరను విని పరలోకాన్ని కూడా విడిచిపెట్టి భూమిపైకి దిగి వచ్చి ఒక మానవునితో తను తగ్గించుకొని మాట్లాడింది ఆయనే కదా. ఒక ప్రణాళికను సిద్ధపరిచింది ఆయనే కదా. కానీ ఎందుకని మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎవ్వరూ ప్రవేశించరు, ఇది నిశ్చయము, నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవ్వరు కూడా వెళ్ళరు, ఇది నిశ్చయము. ఎందుకు ప్రభు వారు ఇంత కఠినమైనటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళాలని ఉందా అని అంటే ఖచ్చితంగా మీరు కూడా ఉందని చెప్తారు, లేదని చెప్పరు. వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా ఉండాలని కదా వారు కూడా బయటకు వచ్చింది, అవునా కాదు? వెళ్ళటానికే కదా వారు కూడా బయటకు వచ్చింది. వెళ్ళటానికే కదా వారు కూడా ఆ ఐగుప్తులో నుంచి విడిపించబడింది. ఇక్కడ మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, విడిపించబడిన వారు ఎవరు కూడా ఐగుప్తులో నుంచి కానానులోనికి ప్రవేశించగలిగినటువంటి మార్గం ఉన్నది,
ప్రవేశించలేకపోవటానికి కూడా అవకాశం. ఏంటి ఈ రెండు విషయాల్ని కొద్ది నిమిషాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరలా వచ్చిన భాగాన్ని మనం చదువుదాం. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింప చేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవ్వరును ప్రవేశింపరు, ఇది నిశ్చయము. ఎందుకని ప్రియ దేవుని బిడ్డలారా కాలేబును యెహోషువను మినహాయించాడు? ఎందుకు వారిద్దరిని పక్కన పెట్టాడు? ఎందుకని? దేవుడు కాలేబును యెహోషువను మాత్రమే పక్కన పెట్టి ఇక మీరు ఎవ్వరు కూడా వెళ్ళరు అని చెప్పాడు. ఎందుకని? ఏంటి వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత? 30 లక్షల మందిలో లేనటువంటి ప్రత్యేకత వీళ్ళు ఇద్దరిలో దేవునికి ఏం కనిపించింది? ఆ 30 లక్షల మందిలో లేనటువంటి ఒక ప్రత్యేకత వీరి ఇద్దరిలోనే ఏం కనపడింది దేవునికి? వాగ్దాన దేశంలోనికి వెళ్ళింది వీళ్ళిద్దరే. మోషే కూడా వెళ్ళాల. ఎవరు వెళ్ళారండి? కాలేబును యెహోషువ మాత్రమే వెళ్ళాడు. ఈ రోజున వాగ్దాన దేశము అనగా ప్రభు మన కొరకు సిద్ధపరుచుతున్నటువంటి స్థలము. చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో నుంచి చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. కలవరపడనీకుడి దేవుని యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవదును. చాలు. ఏముందంట? ఒక స్థలాన్ని ఆనాడు ఇశ్రాయేలు కొరకు పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశాన్ని దేవుడు ఎలాగ సిద్ధపరిచి ఉంచాడో ఈనాడు సంఘము కొరకు కూడా దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఉంచాడు. నా తండ్రి ఇంట అనేక స్థలములు గలవు. లేకపోతే నేను చెప్పేవాడిని కదా, కానీ ఉన్నాయి. నేనుండు స్థలములో మీరు కూడా ఉండడానికి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళుతూ ఉన్నా. ఇప్పుడు కానాను మనకి ఎక్కడుందా? పైన ప్రభు సిద్ధపరుస్తూ ఉన్నా. ఇప్పుడు ఆ సిద్ధపరిచేటువంటి స్థలములని మనం వెళ్ళాలంటే ఈ కాలేబు యెహోషువల వలె మనం జీవించాల్సిన వారమై ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. అలాగే జీవించాలంట. కాలేబు యెహోషువల వలె దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశములోనికి, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి దేశంలోనికి వారు ప్రవేశించడానికి వారు ఎలాగ జీవించారు? మరి వారు ఎలాగ జీవించారు అనటం కంటే దేవుని ఎలా అనుసరించారు అనటం. ఎలా అనుసరించారండి దేవుని వాళ్ళు? 30 లక్షల మంది చేయలేనటువంటి పని ఒక ఇద్దరు మనుషులు చేశారంటే వారు ఎంతగా దేవుని అనుసరించిన వారై ఉంటారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళంతా దేవుని ఎలా అనుసరించారో తెలుసా? చూడండి, మనం చదువుదాం. అదే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చదువు. 8వ వచనం చదువు. వచ్చిన నా సహోదరులు
కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. చాలు చాలు. ఎలా అనుసరించాడంటే యెహోషువ, నేను నా దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించాను. ఎట్లా అనుసరించాడంట? నిండు మనసుతో అనుసరించాడంట. చూడండి, సంఖ్యాకాండం 32:11 కూడా కాలేబు గురించి రాయబడి ఉంటుంది. 32:11. కలిగి ఐగుప్తు దేశముల నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవ్వరును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు. సార్, వీళ్ళు ఇరువురంట ఐగుప్తుల నుంచి బయటికి వచ్చినది మొదలుకొని, వాస్తవంగా ఐగుప్తుకి నుంచి బయటకు వచ్చేటప్పటికి ఈ యెహోషువ కాలేబులు ఇద్దరు కూడా చాలా చిన్నవాళ్ళు. ఎవరంట? చిన్నవాళ్ళంట. అసలు వీళ్ళు అరణ్యంలో పుట్టారో లేకపోతే ఐగుప్తులోనే పుట్టిన తర్వాత బయటకు వచ్చారో అనేటువంటి విషయము బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా లేదు. కానీ వీళ్ళు పుట్టినది మొదలుకొని దేవుని ఎలా అనుసరించారంట? ఒకటి, నిండు మనసుతో అనుసరించారంట. ఎలా అనుసరించారంట? నిండు మనస్సుతో అనుసరించారు. ఏంటి నిండు మనసు అంటే? ఏంటి నిండు మనసు అంటే? నిండు మనస్సు అంటే ఏంటి? మనస్సు నిండా దేవుడే వారికి నిండిపోయి ఉన్నాడు. ఏమి నిండిపోయి ఉన్నాడంట? దేవుడు నిండిపోయి ఉన్నాడంట. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అనుసరించడానికి నీ మనస్సు నిండు మనస్సుతోనే నువ్వు దేవుణ్ణి అనుసరించేవారిగా ఉన్నామా? చూడండి, చాలామంది మనసుల్లో దేవునికి స్థానం ఉండదు. దేవుని స్థానం ఎక్కడుంటుంది అంటే ఎక్కడో చివరుంటుంది. ఎక్కడుంటుంది? చివరుంటుంది అన్నమాట. హృదయంలో భర్తకు స్థానం ఉంటుంది, భార్యకు ఉంటుంది, పిల్లలకు ఉంటుంది, ఆ కుటుంబ సభ్యులకు ఉంటుంది, లేకపోతే వారి ధనముకు ఉంటుంది, వారికి కలిగిన ఆస్తులకు ఉంటుంది. కానీ దేవునికి మాత్రము స్థానం ఉండదు మనస్సులో. కానీ కాలేబుకి యెహోషువలకు మాత్రము దేవుడే వారి స్థానం అయిపోయాడు. దేవుడు తప్ప వారి మనసులో వేరొకటి లేదు. దేవుని తప్ప వారు వేరొకరిని అనుసరించడం లేదు. వారు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించారంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అనుసరించడానికి నీ మనసులో ఏమున్నది? దేవుణ్ణి కాకుండా ఏదో మనం మనసులో పెట్టుకొని మనము అనుసరించాలి అని అంటే కుదరదు. అందుకని ప్రభు అన్నాడు కదా, వీరు ఇద్దరు తప్ప మీరెవ్వరు కూడా చేరలేరు వాగ్దాన దేశంలో. కాలేబు యెహోషువలు తప్ప నేను ప్రమాణం చేసినటువంటి ఈ దేశంలోనికి మీరు ఎవ్వరు కూడా చేరరు. ఇది నిశ్చయము. ఎందుకంటే ప్రభు అన్నాడు కదా, కాలేబు యెహోషువలు తప్ప మీరెవ్వరు నన్ను పూర్ణ మనసుతో అనుసరించలేదంట. ఏం చేయలేదంట? పూర్ణ మనసుతో అనుసరించలేదు. వాక్యం సెలవిస్తుంది కదా, నీవు నీ దేవుణ్ణి పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ఏం చేయాలంట? ఆరాధించాలంట. ఏం చేస్తూ ఉన్నాం మనం? ఎలా అనుసరిస్తున్నాం దేవుణ్ణి?
ఏ మనసుతో మనము దేవుని వెంబడిస్తూ ఉన్నాం? దేవునితో పాటు నడవాలంటే, దేవునితో పాటు మనం అనుసరించాలంటే, దేవుని వెంబడి మనము కొనసాగాలంటే ఏ మనసు కలిగి మనము ఆయనను అనుసరిస్తూ ఉన్నాం? ప్రియ దేవుని కాలేబు యెహోషువలు తప్ప వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఈరోజు ప్రభు మనకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ వాగ్దాన దేశంలోనికి, ఆ నిత్య రాజ్యంలోనికి ఆయనతో పాటు యుగ యుగములు మనము కూడా నివాసం ఉండాలి అంటే ఆయనను మనం ఎలా అనుసరించాలంట? కాలేబు యెహోషువలు అనుసరించిన వారుగా అనుసరించాలి. కాలేబు యెహోషువలు అనుసరించినట్లుగా. మరి మిగిలిన ప్రజలందరికీ ఏమొచ్చింది? ఎందుకు వారిని దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించలేకపోయారు? నిండు మనసుతో, పూర్ణ మనసుతో ఎందుకు దేవుని వారు వెంబడించలేకపోయారు? ఎందుకంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చినది మొదలు వారి దేవుని మీద సనగటం ప్రారంభించారు. ఐగుప్తు నుంచి బయటకు రాగానే, వారి కొద్ది దూరం ప్రయాణం అవగానే వారికి ఏం ఎదురొచ్చింది? ఎర్ర సముద్రము ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం రాగానే ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు, వెనకేమో ఫరో సైన్యము తరుముకుంటూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మార్గం కనిపించలే. ఏం కనిపించలే? మార్గం కనిపించలే. మార్గం కనిపించకపోయేసరికి వాళ్ళు ఏమంటున్నారు? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా? ఐగుప్తులో పూడ్చిపెట్టడానికి స్థలం లేదని ఈ అరణ్యంలో మమ్మల్ని తీసుకొచ్చారా అని రావటంతోనే వారికి పరిస్థితి, ఒక కఠినమైన పరిస్థితి ఎదురవగానే వారి మనసు ఏమైపోయింది? మారిపోయింది. అరే, ఐగుప్తులో గొప్ప 10 తెగుళ్ళను తీసుకొచ్చినటువంటి దేవుని శక్తిని వారు గ్రహించలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి? 10 తెగుళ్ళు వచ్చినాయి. అవునా? ఆ 10 తెగుళ్ళు కూడా ఐగుప్తు యొక్క ఫరో రాజ్యం మీదకి వచ్చింది, కానీ ఇశ్రాయేలీయుల మీదకి రాలేదు. ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. అరే, 10 తెగుళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు మనం వచ్చినాయి కదా, ఏ ఒక్క తెగులు కూడా మనల్ని నాశనం చేయకుండా దేవుడు మనల్ని కాపాడాడే అన్న సంగతి, బుద్ధి, జ్ఞానం వాళ్ళకి లేగల. అరే, 10 తెగుళ్ళు వచ్చి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఐగుప్తులు ఎదురైనప్పుడు, కానీ మనము సురక్షితంగా ఉన్నామే, దేవుడు మనల్ని కాపాడాడు కదా అన్న మనస్సులో వారికి ఆలోచన లేదు. ఎదురుగా చూడగానే ఎర్ర సముద్రం కనబడుతూ ఉన్నది, వెనక చూడగానే ఫరో సైన్యము తరుముకుంటూ వస్తూ కనబడినది. ఈ మధ్యలో వారి మనసు ఏమైపోయిందంట? మారిపోయింది. వాళ్ళు అంటూ ఉన్నారు, ఏ ఐగుప్తులో సమాధులు లేవనా? చూడండి, ఆ మాటను మనం చదువుదాం. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మనం వెళితే 10వ వచనాన్ని చదువుదాం. 11వ వచనాన్ని చదవండి. సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్ములను రప్పించితివా? మమ్మును ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా చాలు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఐగుప్తుల్లో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారా అని. దేవుడు ఎందుకని తీసుకొని వచ్చింది? ఎందుకు వారిని బానిసలుగా ఉన్న వారిని విడిపించి వారిని నడిపిస్తుంది? ఎందుకు? రక్షించడానికి కదా, వాగ్దాన దేశంలోనికి వారిని తీసుకొని వెళ్ళడానికి కాదా? మరి వీళ్ళేంటి ఎలా మాట్లాడుతున్నారు? కొంతమంది మనసులో ఎలా ఉంటాయి తెలుసా? పరిస్థితులు
చక్కగా ఉన్నప్పుడేమో బాగానే ఉంటారు. కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆత్మీయ జీవితంలో కొన్ని ప్రయాణాల్లో కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేస్తారో తెలుసా? మనసు మారిపోతూ ఉంటుంది. అప్పటి వరకు చేసినటువంటి దేవుని కార్యాలు గుర్తుండవు. అప్పటి వరకు చేసినటువంటి దేవుని యొక్క ఆశ్చర్యమైన సంగతులు గుర్తుండవు. ఏం చేస్తూ ఉంటారు? దేవుని మీద సనుక్కుంటూ ప్రారంభిస్తారు. ఏం చేశాడండి దేవుడు మాకు? ఏమిచ్చాడండి దేవుడు మాకు? మేము ఇంతగా మందిరానికి వెళుతుంటే, ఇంతగా దేవుని ఆరాధిస్తూ ఉంటే, క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తూ ఉంటే, ఇదా మాకు దేవుడు చేసేది అని తిరుగుబాటు చేసేటువంటి మనసు కలిగిన వారు ఉన్నారు. ఇశ్రాయేలీయులు కూడా అలాంటి వారే. ఐగుప్తులో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు మర్చిపోయారు. సంహారకుడి నుంచి తప్పించిన దేవుణ్ణి మర్చిపోయారు. సర్వశక్తి కలిగినటువంటి దేవుని కార్యాలను చూసి కూడా వారి మనస్సు మందగించినది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో నీ మనస్సు మందగించిపోయింది? దేవుని కార్యాలను చూసి కూడా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు, దేవుడు నన్ను విడిపించగలడు, నేను దేవుని దగ్గర నుంచి మేలును పొందుకున్నానన్న సంగతి నువ్వు ఎరిగి ఉండి కూడా ఒకానొక సమయంలో పరిస్థితులు నీకు ఎదురుగా అనుకూలంగా లేనప్పుడు నీ మనసు మారిపోయే స్థితిలో ఉన్నావా? అలాంటి మనసుతోనే నువ్వు జీవిస్తూ ఉన్నావా? అట్లయితే నువ్వు వాగ్దాన చేసేలోకి చేరలేవు. దేవుడు ఏర్పరిచేటువంటి స్థలంలోకి నువ్వు చేరలేవు. ఎలాంటి మనసుతో మనం అనుసరిస్తూ ఉన్నాం? కాలేబు యెహోషువలు మాత్రము నిండు మనసుతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఏం చేశారంట? అనుసరించారు. ఆయన ఎటు నడిపిస్తుంటే అటు వెళుతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతున్నారు. దేవుడు ఏది చెబితే అది చేస్తూ ఉన్నారు. అట్లాగా వారు దేవుణ్ణి అనుసరించారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు మాత్రము అలాగ అనుసరించలేకపోయారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తుంది. ఇంకా మనము మరొక సంగతిని జ్ఞాపకం చేసుకుంటే, వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత కొంత దూరం ప్రయాణం చేయగానే వారికి దాహం వేసిందంట. ఏం వేసిందంట? దాహం వేసింది. ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఏ ప్రాంతానికి వెళ్ళారు? బైబిల్ చదవట్లేదు కదా. ఏ ప్రాంతానికి వెళ్ళారు? మారా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి నీళ్లు తాగుదామని చూస్తే నీళ్ళని ఎలా ఉన్నాయంట? చేదుగా ఉన్నాయి. ఆ పరిస్థితిని చూడగానే వాళ్ళు మరలా దేవుని మీద సనగటం ప్రారంభించారు. ఏం చేస్తున్నారంట? సనగటం ప్రారంభించారు. చూడండి, ఆ మాటను చదువుదాం. 15వ అధ్యాయము 23 వచ్చిన చదువు. 22 నుంచి చదువుదా, అర్థమవుతుంది. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా చాలు. ఏం చేశారంట? సనుక్కునేటువంటి మనసు వాళ్ళది. ఏ మనసు అంట? దేవుణ్ణి అనుసరించే మనసు కాదు. మనసు నిండా దేవుణ్ణి నింపుకున్నటువంటి మనసు కాదు వాళ్ళది. సనుక్కునే మనసు. మారా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి, తాగలేకపోయారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? మోషే మీద మరలా సనగటం ప్రారంభించారు. దేవునికి నచ్చనటువంటి మాట అదే. దేవుని మీద సనగటము
ఆయనకి నచ్చదు. అసలు దేవుని మీద సనగటం ఆయనకి నచ్చదు. ప్రజలంట దేవుణ్ణి విసిగించారంట. ఒక చోట రాయబడి ఉంటుంది. ఏం చేశారంట? విసిగించారంట. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం కూడా ఆ స్థితిలోనే మనం జీవిస్తున్నాము. అసలు ఏంటి మన మనసు దేవుణ్ణి అనుసరించడానికి? కాలేబు యెహోషువల వలె నిండు మనసుతో, పూర్ణ మనసుతో మనం అనుసరిస్తూ ఉన్నామా? లేదా ఆ ఇశ్రాయేలు ప్రజల వలె దేవుని మీద సనుగుకునేటువంటి మనసుతో మనం ఉన్నాం? ఏంటి మన మనసు ఈ రోజున? కాలేబు యెహోషువలు దేవుని కార్యాల పైననే వారు దృష్టి ఉంచారు. పగలు మేఘ స్తంభం వస్తే ఆ మేఘం మీదనే వారు దృష్టి ఉంచారు. రాత్రి అగ్ని స్తంభంలో వారిని నడిపిస్తూ ఉంటే దేవుని అగ్ని స్తంభం పైన వారు దృష్టి ఉంచారు. దేవుని మాట పైన వారు కనిపెట్టుకొని ఉన్నారు. దేవుని యందు విశ్వాసంతో నడిచారు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే, ఎటు నడవమంటే అటు సందేహించకుండా వారు నడుస్తూ అనుసరిస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారంట? దేవుని మీద సనిగేటువంటి మనసు కాదు వారిది. దేవుని బిడ్డలారా, దేవుడు ఏది చేసినా కూడా అది మన మంచికే అనేటువంటి ఆలోచనతో, ఆ మనసుతో మనం జీవించాలి. నేను అనుకుంటూ ఉన్న ఈ సందర్భం చదివినప్పుడు, ప్రభువా, అక్కడ చేదు అనేటువంటి నీళ్లు ఉన్నాయని నీకు తెలుసు కదా ముందుగానే, మరి ఎందుకు వాళ్ళని అటు నడిపించావు? వారు వేరే దారిని మళ్ళించి మంచినీళ్ళు ఉన్న చోటకి నడిపించవచ్చు కదా అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. నిజమే కదా, ఎందుకు ప్రభువా వాళ్ళని అటుగా ఎందుకు నడిపించావు? మరి మార్గం చూపించేవాడు నీవే కదా, మంచి మార్గంలో నడిపించేవాడు నీవే కదా, మరి ఎందుకు వాళ్ళని చేదైనటువంటి మారా ప్రాంతానికి నువ్వు ఎందుకు నడిపించావు? ఎందుకయ్యా నడిపించింది వాళ్ళటు అని అంటే, ప్రభు నాకు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? వాళ్ళ మనసు ఏంటో తెలుసుకోవాలంటే ఇలాంటి పరీక్షలు వాళ్ళకి అవసరం ఉన్నాయి. కష్టాలు వచ్చినప్పుడు మన అసలు రూపం ఏమైందంట? బయటపడిద్దంట. శ్రమలు వచ్చినప్పుడు అసలు మన ఒరిజినాలిటీ ఏంటో బయటపడిద్ది. అది తెలుసుకోవడానికి, వీళ్ళు అసలు ఎలా ఉన్నారని పరీక్షించడానికి ప్రభు వారిని ఆ మార్గంలోనే నడిపించాడు. అక్కడ వెళ్ళిన తర్వాత వారి అసలు రూపం ఏమైందంట? బయటపడింది. వారు సనుక్కోవటం ప్రారంభించారు. అరే, ఎర్ర సముద్రం పాయలు చేస్తే ఒక గొప్ప ఆశ్చర్యమైనటువంటి అద్భుతాన్ని నువ్వు చూసావు కదా కళ్ళ ముందే. మరి ఈ నీటిని మధురంగా మార్చగలిగినటువంటి దేవుడని నువ్వు ఎందుకు గ్రహించలేకపోయావు? ఒక మహాసముద్రంలోనే ఎడారిని, రహదారిని ఏర్పరిచినటువంటి దేవుణ్ణి నువ్వెందుకు గ్రహించలేకపోయావు? అక్కడ చూసే కదా వచ్చావు, దాటే కదా వచ్చావు. ఒకసారి ఊహించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు ఇటు సముద్రము ఒక గోడలాగా నిలబడి ఉంటే, ఆ గోడల మధ్యలో మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ అద్భుతం ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం. మన ఊహకు ఎలా ఉంటుందంటారు? అసలు వర్ణించడానికి కూడా మాటలు చాలవు, అవునా కదా? ఒక పక్క ఇటు పక్క నీళ్లు నిలబడ్డాయి, ఇటు పక్క నీళ్లు నిలబడ్డాయి, మధ్యలో వాళ్ళు నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు, కాలికి బురదంటకుండా. స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప అద్భుతాన్ని నువ్వు చూసిన తర్వాత కూడా మరలా దేవుని మీద సనుక్కోవాలన్న మనసు నీకు ఎందుకు వచ్చింది? అసలు ఇంత గొప్ప అద్భుతమును నీ కన్నులారా చూసిన తర్వాత కూడా నువ్వు దేవుని ఎదుట ఎందుకు సనుక్కునేటువంటి మనసు నీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనసులో దేవునికి స్థానం లేదు. వారి మనసులో దేవునికి స్థానం లేదండి. ఎవరు మనసులో అయితే దేవునికి మొదటి స్థానం ఇస్తారో వారు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని కార్యాలను బట్టి వాడు ముందుకు వెళ్ళిపోతారు. దేవునికి నీ మనసులో స్థానం ఇవ్వకుండా, నిండు మనసుతో, పూర్ణ మనసుతో నువ్వు అనుసరించకుండా ఉంటే నీకు ఏది వచ్చినా కూడా దేవుడు నాకేం చేశాడని వాళ్ళ పరిస్థితి అదే. ఈరోజు నీ పరిస్థితి ఏంటి?
నువ్వు ఎలా అనుసరిస్తూ ఉన్నావు దేవుణ్ణి? దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా? దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నావా? దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ నువ్వు జీవిస్తున్నావా? లేకపోతే ఇశ్రాయేలు లాగానే ఐగుప్తు ఆచారాలతోనే నువ్వు బ్రతుకుతున్నావా? ఏంటి నీ నీ యొక్క జీవితం? నీ మనసు ఏంటి? ఏ మనసుతో నువ్వు దేవుని నువ్వు అనుసరిస్తూ ఉన్నావు? ఏ మనసుతో నువ్వు దేవుని నువ్వు అనుసరిస్తూ ఉన్నా? ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. ఈ రోజున జ్ఞాపకం చేసుకో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ప్రతి విషయంలో కూడా తప్పిపోతూనే ఉన్నారు. ప్రతి విషయంలో తప్పిపోతూనే ఉన్నారండి. ప్రతి విషయంలో తప్పిపోతూనే ఉన్నారు. ఆ మారా నీటిని ప్రభు ఏం చేశాడు? మధురంగా మార్చాడు. మరి కొంచెం దూరం వెళితే వారికి ఏమేసిందంట? ఆకలేసిందంట. ఆకలేయగానే మరలా సనుక్కోవడం ప్రారంభించారు. మరలా దేవుని మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. ఆ ఐగుప్తులో ఉన్న బాగుండేదే, మాకు ఆ చిక్కుడుకాయలే, ఆ కూరగాయలే అయ్యే మాకు బాగున్నాయి, ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆకలితో చంపడానికి తీసుకుని వచ్చారా అని మరలా తిరుగుబాటు చేశారు. దేవుడు వారికి దేవదూతుల ఆహారాన్ని ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఇట్లాగా ప్రతి కార్యం కూడా వాడు కళ్ళ ముందే చూస్తూ ఉన్నా కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు? మరలా మరలా తప్పిపోయేటువంటి మనస్సు వాళ్ళు. ఎందుకంటే వారి మనస్సులో దేవునికి స్థానము లేదు. వారి మనస్సుని ఎక్కడ ఉండిపోయింది? ఐగుప్తు మీదనే ఉండిపోయింది. వారి మనసు ఎక్కడ ఉండిపోయిందంట? ఐగుప్తు మీదనే ఉండిపోయింది. సముద్రం వచ్చినప్పుడు ఐగుప్తులో సమాధులు లేవనా అని ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మారా ప్రాంతానికి వచ్చినప్పుడు ఐగుప్తులో మంచినీళ్ళు లేవనా అని ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆహారం అయినప్పుడు ఐగుప్తులో మాకు ఆహారం లేదనా అని ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఐగుప్తునే జ్ఞాపకం చేసుకుంటున్నారు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి మనసంతా ఎక్కడ ఉండిపోయింది? ఐగుప్తు మీదనే ఉండిపోయింది. అందుకే నీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు ఆ అరణ్యంలోనే తిప్పాడంటే, వారిలో ఉన్న ఐగుప్తును తీసివేయటానికి 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 40 సంవత్సరాలు. వారు మాట్లాడితే ఐగుప్తు అంటున్నారు. దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నారు కూడా వారు మాట్లాడితే మరలా ఐగుప్తే అంటున్నారు. ఐగుప్తు ఆచారాలను తీసుకొస్తున్నారు, ఐగుప్తు పద్ధతులను తీసుకొస్తున్నారు, ఐగుప్తు విగ్రహారాధనను తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళ మనస్సంతా ఎక్కడ ఉండిపోయింది? ఐగుప్తు మీదనే ఉన్నది, కానీ దేవుని మీద వారి మనస్సు లేదు. దేవుని మీద వారి మనస్సు లేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడిన తర్వాత కూడా ఆ ఐగుప్తు లాంటి లోకపు పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొందిన తర్వాత కూడా చాలామంది మనసు ఇంకా ఐగుప్తు మీదనే ఉన్నది. ఎక్కడుందంట? ఐగుప్తు మీదనే ఉన్నది. అందుకే మనము నిండు మనసుతో, పూర్ణ మనసుతో దేవుని అనుసరించలేకపోతూ ఉన్నాం. మాట్లాడితే మనం ఐగుప్తు వైపు చూస్తూ ఉన్నాం, మాట్లాడితే ఐగుప్తు కార్యాల వైపు చూస్తూ ఉన్నాం, మాట్లాడితే ఐగుప్తు యొక్క ఆచారాల వైపు చూస్తూ ఉన్నాం. పౌలు భక్తులు అంటున్నారు కదా, ఈ లోక మర్యాదను మీరు అనుసరించకండి అంటున్నారు. కానీ మనం మాత్రం ఇంకా ఆ ఐగుప్తు అనేటువంటి లోకం వైపు మనం చూస్తూ. అందుకనే ప్రభు అంటున్నాడు కదా, కాలేబు యెహోషువ తప్ప ఇంకెవరూ కూడా మీరు చేరలేరు. ఎందుకు? నువ్వు ఐగుప్తులోనే ఉండి నీకెందుకు దేవుడు? ఇంకా రక్షించబడిన తర్వాత కూడా నేను లోకానుసారంగా జీవిస్తానంటే జీవించు. దేవుడు ఎందుకు ఇంకా మనకి? రక్షించబడిన తర్వాత ఎందుకు రక్షించబడ్డావు? ఎందుకు క్రీస్తుని నువ్వు అంగీకరించావు? ఏమి తెలుసుకొని బాప్తిసంలో యొక్క అనుభవాలకు నువ్వు వచ్చావు? దేని కొరకు? వాగ్దానాన్ని చేరుకోవాలనే కదా, కానాను వైపు నడవాలనే కదా, దేవుడిని అనుసరించాలనే కదా, వాగ్దాన దేశంలోకి ప్రవేశించాలన్న ఉద్దేశంతోనా, లేకపోతే దేని కొరకు? ఆ ఉద్దేశంతో అయితే నువ్వు నిండు మనసుతో, పూర్ణ మనసుతో ప్రభుని అనుసరించు.
వేటిని అనుసరిస్తూ ఉన్నాం మనం? ఏంటి మన మనసు? ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్న ప్రియదేవుని మన పరిస్థితి ఏంటి, మనం ఎలా జీవిస్తూ ఉన్నామనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చూడండి, సంఖ్యాకాండంలోనే 32:11 మరలా ఒకసారి చదువుదాం. పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవ్వడునూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవ్వరును చూడనని ప్రమాణము చేసెను. అప్పుడు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేశాను. ఏం చేశాడంట? 40 సంవత్సరాలు వారిని అరణ్యములోనే తిప్పుతూ ఉన్నాడంట. ఎందుకంటే వారిలో ఉన్న ఐగుప్తుని తీసివేద్దామని ప్రభు ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ వారి మనసు ఐగుప్తు మీదకి వెళ్ళిపోతుంది. వారి మనస్సు ఐగుప్తు మీదకి వెళ్ళిపోతుంది. వారి మనస్సు మరలా ఐగుప్తు మీదకి వెళ్ళిపోతుంది. అందుకనే ప్రభు ఇక అనుకున్నాడు, ఈ తరము వారిని ఎక్కడితో అంతం చేసేస్తే, ఈ తరము వారిని ప్రవేశించకుండా చేసేస్తే మిగిలిన తరముతో నన్ను నిండు మనసుతో పూర్ణ మనసుతో ఎవరైతే అనుసరించారో వారికి మాత్రమే ఈ వాగ్దాన దేశం ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డారా, మనం ఎవరిలా ఉన్నాము? మధ్యలోనే ఆగిపోయేటువంటి ఆత్మీయ జీవితంతో మనం ప్రయాణం చేస్తున్నామా? ఇశ్రాయేలులాగే మనం కూడా తిరుగుతూ ఉన్నామా? లేదా కాలేబు యెహోషువ వలె వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే వారిలో మనం బ్రతుకుదాం? ఎవరిలాగా బ్రతుకుదాం? ఎవరిలాగా జీవించుదా? ఎవరిని అనుసరించుదా? వేటి కొరకు మనం ప్రయాసపడదా? దేని కొరకు మనము ముందుకు కొనసాగుదా? ఇంకా నీ మనస్సు ఐగుప్తు మీదనే ఉంటే ఈరోజు ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టు. ఐగుప్తు ఆచారాలను విడిచిపెట్టు. ఐగుప్తు పద్ధతులను విడిచిపెట్టు. ఐగుప్తు దేవతలను విడిచిపెట్టు. నిండు మనసుతో పూర్ణ మనసుతో నీ దేవుడని యెహోవాను అనుసరించు. ఎందుకంటే ఆయన దగ్గర మనకు ఏమున్నదంట? స్వాస్థ్యం ఉన్నది. కానానుకు సంబంధించినటువంటి ఆశీర్వాదాలతో కూడినటువంటి ఒక స్థలం ఉన్నది. దాని కొరకే కదండి ఈరోజు సంఘాలన్నీ కూడా, అవునా కాదా? ఎందుకు సంఘాలన్నీ కట్టుకునేది? ఎందుకు మందిరాలు కట్టి జనాన్ని కూడబెట్టి? ఎందుకు? వాగ్దాన దేశం వైపే కదా పరిగెత్తాలని, అటువైపే కదా ప్రయాణం చేయాలని, అవునా కాదా? ఈరోజు మనం ప్రయాణం మరి అలాగే ఉన్నదా? ఇంకను ఐగుప్తు వైపే చూసేవారిలాగే ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రయాణము ఐగుప్తు వైపే అయితే లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం చూడదు. ప్రభు అన్నాడు కదా, నువ్వు నీతిని రాజ్యాన్ని మొదట వెతుక్కుంటూ వెళ్ళు. అప్పుడు ఏమైందంట? నీకు కావాల్సినవన్నీ కూడా జరుగుతాయి అని ప్రభు సెలవిచ్చాడు. అవునా కాదు? కానీ ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, బోధ కూడా ఎలా ఉన్నదంటే లోక సంబంధమైన ఆశీర్వాదాలని ఎక్కువగా ప్రకటిస్తూ ఉన్నారు. లోక సంబంధమైన ఆశీర్వాదాలనే ఎక్కువగా ప్రకటిస్తున్నారు. కానీ వాగ్దాన దేశాన్ని చేరుకోవడానికి ఎలా జీవించాలో చెప్పేటువంటి బోధనలు. నిన్న ఒక వర్తమానం వింటూ ఉన్నా. మీలో ఎవరికైనా ఇల్లు లేదా? అయితే లేచి నిలబడని అన్నాడు. నేనేమన్నా రెడీమేడ్గా రెడీ చేసి పెట్టుకున్నారు, లేచి నిలబడగానే ఇవ్వటానికి అనుకున్నా. నేను
మీలో ఎవరికైనా మోటార్ వాహనం లేదా, లేకపోతే కారు లేదా, నేసు నిలబడండి. దేవుడు ఎట్లా కనపడుతున్నాడు నీకు? ఆయన మోటార్ వాహనాలు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడా ఏంటి? వాగ్దాన దేశానికి వెళ్ళటానికి నువ్వు ఎలా జీవించాలో అలాగ జీవించు, ఎలా అనుసరించాలో అది తెలుసుకో. అంతే తప్ప లోక సంబంధమైన ఆశీర్వాదాల వైపు నువ్వు చూడొద్దు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల వైపు నువ్వు చూడు. నిండు మనసుతో, పూర్ణ మనసుతో కాలేబు యెహోషువలు ఎలాగో అనుసరించాలో అలాగ అనుసరించు, వాగ్దాన దేశంలోనికి చేరుకుంటావు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజల వలె ఇంకా నేను మరలా ఐగుప్తు వైపు చూస్తాను, రక్షించబడిన తర్వాత కూడా ఐగుప్తు ఆచారాల వైపు నేను చూస్తానంటే కుదరదు. నువ్వు దాటొచ్చావు, మరలా అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా అనుసరిస్తూ ఉన్నాం, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు సెలవిస్తున్నారు, కాలేబు యెహోషువలు తప్ప మీరెవ్వరు కూడా చేరాలి, ఇది నిశ్చయం. ఈరోజు మన ఆత్మీయ ప్రయాణం ఏంటి ప్రియ దేవుని బిడ్డ? మన ఆత్మీయ ప్రయాణం ఎట్లా ఉన్నది? ఎట్లా దేవుని మనం అనుసరిస్తూ ఉన్నాం? మన మనసులో దేవునికి ఏ స్థానాన్ని మనం ఇచ్చాం? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని స్థానం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అటు విధమైన కృప ప్రభు ఈ మధ్యాహ్న సమయం మీకు అనుగ్రహించింది కాక. లేచి నిలబడదాం కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రాలు. మన హృదయపు స్థితి ఏంటో ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుందాం. మన హృదయం ఎలా ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఏమి నింపుకొని ఉన్నాం మన హృదయములో? దేవునికి ఏ స్థానం ఇచ్చావు? కాలేబు యెహోషువలు నిండు మనసుతో వారు బ్రతికి ఉన్నంత కాలము కూడా దేవుని అనుసరిస్తూనే ఉన్నారు. వారు ఐగుప్తు వైపు చూడలా, వారు ఐగుప్తు ఆశల వైపు చూడలా, వారు ఐగుప్తు ఆచారాల వైపు చూడలా, ఐగుప్తు దేవతల వైపు వాళ్ళు చూడలా. ఈరోజు నువ్వేంటో చూస్తూ ఉన్నా ప్రియ దేవుడు? నీ మనసులో దేవునికి నువ్వు ఇచ్చిన స్థానం ఏంటి? అన్నిటికీ స్థానం ఇస్తున్నావే, మరి దేవునికి నువ్వు ఇచ్చిన స్థానం ఏంటి? పరిశీలన చేసుకుందాం ఒకసారి, పరీక్షించుకుందాం ఒకసారి. ఏ ఒక్క మాట అయినా ప్రభువా ఈరోజు నువ్వు నాతో నిజముగా మాట్లాడావయ్యా అని నీకు అనిపిస్తే ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేయి. మన ప్రయాణము కానాను వైపుగానే ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. మన ప్రయాణము వాగ్దాన దేశం వైపే. దాని కొరకు నిండు మనసుతో, పూర్ణ మనసుతో ప్రభుని అనుసరించుదా. నేను అనుసరించలేను, నేను లోకంలోనే ఉంటానంటే ఇశ్రాయేలులు ఆగిపోయినట్లుగానే మనం ఆగిపోతాం. ఆగిపోవటానికి కాదు మన ప్రభుని నమ్ముకున్నది, ఆగిపోవటానికి కాదు మన ప్రభు వైపు వచ్చింది. విడిచిపెట్టావు ఐగుప్తుని, మరలా వద్దు. విడిచిపెట్టావు ఐగుప్తు ఆచారాలను, మరలా అటువైపు వద్దు ప్రియ దేవుని బిడ్డ. ముందుకు కొనసాగుదాం, ముందుకు ప్రయాణం చేద్దాం, ముందుకే నడుస్తూ వెళదాం. ఏంటి మన మనస్సు? పరీక్షించుకుందాం. ఇప్పటి వరకు ప్రభు వాక్యముతో మనతో మాట్లాడాడు. ఇప్పుడు మనము దేవునితో మాట్లాడేటువంటి అవకాశం. మాట్లాడు దేవునితో మాట్లాడు. నిండు మనసుతో అనుసరిస్తూ ఉన్నామా? అయ్యో, ఇశ్రాయేలులు ఎవరు కూడా ఆ వాగ్దాన దేశంలోకి చేరలేకపోయారే. నా ముందు కూడా ఒక వాగ్దాన దేశం ఉన్నది, నేను కూడా చేరుకోవాలంటే యెహోషువ కాలేబుల వలె నిండు మనసుతో అనుసరిస్తానయ్యా అని ఒక తీర్మానంతో మనం వెళదాం. సనుక్కునే పరిస్థితులు మనకొద్దు ప్రియ దేవుని బిడ్డ. దేవుడేంటో మనకు తెలుసు, దేవుని కార్యాలేంటో మనకు తెలుసు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అయి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూస్తూ నడుద్దాం, ఆయనను అనుసరించుదా, ఆయన మార్గంలో నడుద్దా. ఎర్ర సముద్రం వచ్చినా ఓరక నిలబడి నువ్వు చూస్తే చాలు. మారాలాంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా ఆయన మధురముగా మార్చగలడు.
ఆకలి దప్పులేని పరిస్థితుల్లో వచ్చిన దేవదూతుల ఆహారం నీకు ఇవ్వగలడు. ఆయన వైపు చూద్దాం. విడిచిపెట్టు ఐగుప్తుని. ఇంకా దేనిని అనుసరిస్తున్నావో నీకు తెలుసు ప్రియా దేవుని బిడ్డ. ఎటు చూస్తున్నావో నీకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసును ప్రేరేపిస్తూ ఉన్నాడు. విడిచిపెట్టి అనుసరించుదా, కుటుంబాలుగా అనుసరించుదా. అయ్యా, కాలేబు యెహోషువ వలె నేను నడుస్తానయ్యా, కాలేబు యెహోషువ వలె నేను అనుసరిస్తానయ్యా. నిండు మనసుతో, పూర్ణ మనసుతో నిన్ను అనుసరిస్తానయ్యా, నేను అనుసరిస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకున్నామా? ఈరోజు నుంచి ప్రభువా, ఈ మాటల ద్వారా నాతో మాట్లాడేవయ్యా. ఈరోజు నుంచి నేను నిన్నే అనుసరిస్తాను. ఈ లోకం నాకు వద్దు ప్రభువా. ఈ లోకము దాని ఆశ ఒక రోజున గతించిపోతుందయ్యా. నాకు వద్దు ఇది. నాకు నువ్వు ఉండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదయ్యా. నేను నిన్నే అనుసరిస్తాను ప్రభువా అని ఒక తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రియదేవుడు, ఒట్టిగా వచ్చామేమో, ఒట్టిగా వెళ్ళటానికి దేవుడు ఇష్టపడట్లేదు. మనం తీసుకునే తీర్మానం పైన మన ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే తీర్మానం పైన మనకు దీవెన ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే తీర్మానం పైననే మన మేలులు ఆధారపడి ఉంటాయి. ఒక తీర్మానం చేసుకున్నాం. పరిశుద్ధులు అయిన మా దేవానికి స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్న సమయమున మీరు మాతో సూటిగా, తేటగా, మొహమాటం లేకుండా మాట్లాడారు. అవునయ్యా, రక్షించబడిన కానీ ఐగుప్తుని మేము ఇంకా విడిచిపెట్టలేకపోతూ ఉన్నాం ప్రభా. ఈ రోజు నుంచి నిండు మనస్సుతో, పూర్ణ మనస్సుతో కాలేబు యెహోషువ వలె మేము మిమ్మల్ని అనుసరించడానికి తగిన కృపా భాగ్యం మాకు అనుగ్రహించింది. ఇదిగో నేను నీ బిడ్డలు నీ వాక్యాన్ని మోసుకొని వెళుతూ ఉండగా నీ వాక్యం ద్వారా బలపరచండి, వారిని స్థిరపరచండి, నీ ఆత్మతో వారిని నింపి బలపరచండి. ఈ వాక్యం వారి హృదయంలో ఫలించినట్లు నీ కృప దయచేయండి. ఇదిగోనైనా దూరాన, సమీపాన, లైవ్లో కూడా నీ మాటలు విన్న వారందరితో వారి హృదయంలో నీ మాటలు ఫలింపచేయండి. నీకు కృప చూపించి మహిమ పొందమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని. ఆ ఎదుగునైనా నీ సన్నిధికి నాయన బిడ్డలు ఏ అవసరంతో వచ్చారో, ఏ అక్కరతో వచ్చారో, ఏ ఇబ్బందితో వచ్చారో, ఏ పరిస్థితుల గుండా వచ్చారో సమస్త మీరు ఎరిగి ఉన్న దేవుడు కనుక మీరు కృప చూపించి మహిమ పొందమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు చేసినటువంటి మేలులు ఏమైనా ఉంటే మరి సాక్ష్యాలుగా పంచుకోవాలని ప్రభు పేరట కోరుకుంటూ ఉన్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈ కూడికను ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలైనా ఈరోజు ఆరాధన అంతటిని కూడా మీ నామాన్ని మహిమకరంగాను మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకంగా జయంతి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డల పైన నీ కనికరం చూపండి. ఎదుగునైనా నీ దాసునిగా ప్రకటిస్తూ ఉన్నానయ్యా. యేసుక్రీస్తు నామంలో సంపూర్ణ ఆరోగ్యం కలుగునుగాక. నీ కృపతో నింపి బలపరచండి. 38 సంవత్సరాలకు పడిగిన వ్యక్తిని నీ మాట ద్వారా లేపారు నాయన. చనిపోయిన లాజరును కూడా నీ నోటి మాట చేత మీరు లేపారు అయ్యా. ఇదిగో ఎముకలను సైతము నాయన నువ్వు మాట సెలవివ్వగా అవి జీవాన్ని పొందుకునే ప్రభువా. ఆ బిడ్డకు కూడా ఆరోగ్యము దయచేయండి. నడినెత్తు నుంచి అరికాలు వరకు నీ దక్షిణ హస్తంతో ఆ బిడ్డను ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. నీ సాక్షిగా వాడుకోమని వేడుకుంటూ మరొకసారి కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ సియోనులో నుండి వారిని ఆశీర్వదించి బలపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడున్న మనకున్న, మన కుటుంబాలకున్న సకల పరిశుద్ధులకున్న సదాకాలం దేవుడు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సియోనుల నుండి ఆయన మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.
ఇప్పటివరకు లైవ్లో చూసినటువంటి మీ అందరూ కూడా ప్రభు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక.